డాక్టర్ని తీసుకొచ్చి రోహిణికి మొదటి బిడ్డ పుట్టాడని నిరూపించిన మీనా సుమతి. ఇంతకు ఏం జరిగింది? అసలు డాక్టర్ని తీసుకొచ్చి రోహిణికి మొదటి బిడ్డ పుట్టాడని మీనా సుమతి నిరూపించడమేంటి? మరి అలా నిరూపణ అయిన తర్వాత ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు ఇద్దరూ కలిసి చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయం ఇంట్లో చెప్పడంతో ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా రోహిణి అబద్ధం చెప్పింది కదా, అంటే రోహిణి కాదు అక్కడ ఉన్నది అబద్ధం కదా, రోహిణి అన్న విషయం తెలియకపోయినా తల్లిని మోసం చేసి బిడ్డని మోసం చేసి ఎక్కడో తన సుఖం కోసం ఉంది, అలాంటి ఆడది ఉండకూడదు, చీ కొడతాను అంటూ ఇంట్లో వాళ్ళంతా కూడా మాట్లాడేసరికి ఇదంతా కూడా బయట నుంచి రోహిణి వింటుంది. ఇంకా అందరూ ఒప్పుకుంటారు, మంచి నిర్ణయమే అని శృతి రవి చెప్తాడు, మను సత్యం కూడా చెప్తాడు. ప్రభావతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను, ఎవడికి పుట్టాడో తెలియని వాడిని తీసుకొచ్చి ఇంటి వారసుడిగా చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను? ఈ ఇంటి వంశానికి ఒక మంచి పేరుంది, ఎవడు పడితే వాడు ఇక్కడికి తీసుకొచ్చి వారసుడు అంటే నేనెలా ఒప్పుకుంటాను? అయినా మీకేమన్నా పిల్లలు పుట్టరా, అలాగని ఎవరైనా చెప్పారా అంటూ మాట్లాడేసరికి అదంతా ఎందుకు ప్రభా, చూడు బాలు, ముందు వాళ్ళని ఒప్పించండి, తర్వాత చూద్దాము. మీరు ఒక పసిబిడ్డకు తల్లి తండ్రి కావాలనుకుంటున్నారు, మీ ఆలోచన మంచిదే, ఆవిడ ఒప్పుకోవాలి, పైగా చింటూ కూడా ఇక్కడికి రావడానికి ఒప్పుకోవాలి కదా, ముందు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి, అప్పుడు చూద్దాము అని చెప్పి సత్యం చెప్తాడు. మీనా బాలు డిస్కషన్ పడుతూ ఉంటారు. నాకెందుకో ఇది మంచిది కాదని అనిపిస్తుందండి, దేవుడు మంచి అనుకుంటే మంచి అనే చెప్పేవాడు కదా, కాదు అనిపిస్తుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోగలం, ఏమో వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, అయినా వాడిని చూసుకునే వాళ్ళ అమ్మమ్మ బ్రతుకుతుంది, ఇప్పుడు వాడిని మనం ఇక్కడికి తీసుకొచ్చేసామనుకో ఆవిడ ఒంటరిదైపోతుంది కదా అనగానే దానికి ఒకటి ఆప్షన్ ఆలోచించాను మీనా అంటూ తనని మన షీలా డార్లింగ్ ఇంటికి పంపించేద్దాము అనగానే మీరు అనుకున్నంత ఈజీ కాదండి, ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంటిని వదిలి ఊరిని వదిలి రావాలి అంటే మనసుకు ఎంతో బాధ అనిపిస్తుంది, అయినా ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూద్దాం, మనకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి బట్టలు ఇద్దాం, ఎందుకు ఇక్కడ తీసుకురావడం, పైగా అత్తయ్య గారు వాడిక్కడికి వస్తే అస్సలు ఊరుకోరు, వాడిని ఏదొకటి అంటూ ఉంటే వాడిని ఇక్కడికి తీసుకొచ్చినా బాధపడుతూనే ఉంటాడు కదా, మా అమ్మమ్మ అయితే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈవిడ ఏదొకటి అంటూ ఉంటుంది అని బాధపడతారు కదా, అలా ఎందుకు చేయాలి, వద్దులేండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా పూల దగ్గరికి వెళ్ళేసరికి సుమతి అప్పుడే ఆటో కోసం చూస్తూ ఉంటుంది. ఏంటి సుమతి ఇక్కడున్నావు అనగానే హాస్పిటల్కి వెళ్ళడానికి అక్క అని చెప్పనేసరికి ఇప్పటి వరకు వెళ్ళలేదా అని చెప్పనగానే లేదక్క ఆలస్యం అయిపోయిందనేసరికి, ఎందుకంటే సుమతి చదువు పూర్తయిన తర్వాత రిజల్ట్ రావడానికి టైం పడుతుంది, అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఏదో రాస్తుంది, సో దానికోసం ఖాళీగా ఉండడం ఎందుకని హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అవుతుంది. హాస్పిటల్ కోసమని మీనా అక్కడికి తీసుకువెళ్తుంది. సరే సుమతి అక్క రమ్మని చెప్పింది పూలు మాల కట్టడానికి వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే వెళ్ళక్క అని చెప్పనేసరికి సుమతి కాస్త వెళ్ళి తన పని తను చూసుకుంటుంది. రోహిణికి ఇంట్లో పిల్లలు పుడితే మా అత్తయ్య ఏదో రకంగా నన్ను ఇంట్లోంచి బయటకు పంపించే అవకాశం ఉండదు, అప్పుడు చింటూ గురించి కూడా నేను బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి విద్యకు చెప్పేసరికి, మరి నీకు పిల్లలు కావాలంటే మొదటిసారి నీకు ప్రాబ్లం అయింది కదే, నువ్వు మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఒక్కసారి డాక్టర్తో చెకప్ చేయించుకుంటే బెటర్ ఏమో కదా అని చెప్పాను కానీ సరే పద వెళ్దామని చెప్పాను కానీ ఇప్పుడేనా అనగానే అనుకున్న వెంటనే చేసుకోవాలి, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇంకిద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. అది ఏ హాస్పిటల్కి? సుమతి ఉన్న హాస్పిటల్కే వెళ్తారు. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడండి, ఇప్పుడు నేను సెకండ్ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నాను, దానికి సంబంధించిన మెడిసిన్స్ అవి ఇస్తే నేను సెకండ్ బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటాను అనేసరికి
తప్పకుండానమ్మా అని చెప్పి చెకప్ చేసి మాట్లాడేసరికి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత రమ్మన్నారు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని కాస్త సుమతి చూస్తుంది. సుమతి చూసి ఇదేంటి వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు అనగానే 10 డేస్ అని చెప్పాను కదా, 15 డేస్కి మెడిసిన్ రాశాను, 15 డేస్ ఆఫ్టర్ రండి అనగానే సరేనని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో సుమతి గబగబా వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ అని చెప్పాను కానీ ఏంటి సుమతి అని చెప్పాను. కానీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు ఏమని వచ్చారు అనగానే ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు, రెండో బిడ్డ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వచ్చాను అని చెప్పారు అనేసరికి ఒక్కసారిగా సుమతి షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి అదే విషయం మీనాకు ఫోన్ చేసి చెప్తుంది. మీనా హడావిడిగా పూలు మాల కడుతూ ఉండగా ఏంటి సుమతి అని చెప్పాను. కానీ రోహిణిని నేను ఇక్కడ చూశానక్క అని చెప్పనేసరికి రోహిణిని చూసావా, ఎందుకు అక్కడికి రావడం ఏంటి, అది మెటర్నిటీ హాస్పిటల్ కదా, కడుపుతో ఉన్నవాళ్ళు లేక కడుపు రావడానికి చూపించుకునే వాళ్ళు కదా వస్తారు, అక్కడికి రోహిణి ఎందుకు వచ్చింది అనగానే ఆ విషయం కూడా కనుక్కున్నానక్క, రోహిణికి ఆల్రెడీ బిడ్డ పుట్టినట్టున్నాడు అనుకుంటాక, మొదటి బిడ్డ పుట్టాడు, రెండో బిడ్డ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చాను అని చెప్పిందంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునక్క నేనే డాక్టర్ని కనుక్కొని మరీ మాట్లాడాను అనేసరికి సరే అయితే అని చెప్పి మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మీనా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగాని ఏమీ లేదులే అక్క అని చెప్పి పూలు మాల కట్టడం అయిపోయిన తర్వాత మీనా ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో బాలు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ డెలివరీ అయ్యేంత వరకు, అంటే ఆవిడ కొంచెం పేదరాలు, డెలివరీ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండడంతో డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని బాలు చేతికే ఇస్తారు. ఇచ్చేసరికి ఆ పుట్టిన బిడ్డను తాకిన స్పర్శ బాలుకి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాలుకి మెడలో దండ వేసి అందరూ కూడా గొప్పగా పొగడంతో ఆ బాలు అలాగే దండతో పాటు ఇంటికి వస్తాడు. ఏమైందిరా దండేసుకున్నావేంటి అనగానే ఈరోజు నేను ఒక గొప్ప పని చేశాను నాన్న అని చెప్పనేసరికి ఏం చేసావో అంత గొప్ప పని అనగానే ఒక ప్రెగ్నెంట్ లేడీని నా చేతులతో మోసుకుని మరీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆ నొప్పులు పడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ బిడ్డ పుట్టాక బిడ్డని నా చేతికి ఇచ్చారు నాన్న, నాకెంతో సంతోషం అనిపించింది, ఒళ్ళంతా పులకరించినట్టు అనిపించింది. ఆ పసిబిడ్డను చూస్తుంటే ఎంతో హ్యాపీనెస్ అనిపించింది. తను నా వేలు అలా పట్టుకుంటే ఏదో తెలియని అనుభూతి కలిగింది నాన్న. బిడ్డని మోసినంతసేపు ఆవిడ ఎంత బాధపడిందో తెలియదు, కానీ ఆ బిడ్డ చేతికి రావడంతో ఒక రకమైన ఫీలింగ్ కలిగింది అనగానే బిడ్డలు మోసినంతసేపు అలాగే ఉంటుందిరా, కన్నా తర్వాతే ఆ తల్లిలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి సత్యం చెప్పేసరికి వావ్ సూపర్, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు బాలు అంటూ శృతి పొగుడుతుంది, రవి పొగుడుతాడు. అందరూ కూడా మాట్లాడేసరికి మనోజు రోహిణి కొంచెం వెటకారంగా మాట్లాడతారు. ఎవరూ చేయని పని నువ్వే చేసినట్టుగా అన్నట్టుగా మాట్లాడేసరికి మీనా మాత్రం రోహిణి గురించి ఆలోచిస్తుంది. రోహిణికి ఆల్రెడీ బిడ్డ పుట్టడం ఏంటి, రెండో బిడ్డ కోసం హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూనే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూనే పరధ్యానంగా ఉంటుంది. అదంతా గమనించిన శృతి వంటగదిలోకి వెళ్ళి ఏంటి మీనా ఏం జరిగింది అనగానే నేను ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాను, ఆ విషయం గురించి ఆలోచిస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది అనగానే ఏ విషయం గురించి మీనా అని చెప్పాను. కానీ రోహిణి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింది, అదే హాస్పిటల్లో మా చెల్లి వర్క్ చేస్తుంది, మా చెల్లి చెప్పింది తను హాస్పిటల్లో ఒక బిడ్డను కన్నాను, మరొక బిడ్డ కోసం ఆపరేషన్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చాను అని చెప్పింది అని చెప్పనేసరికి రోహిణికి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడా, ఆ విషయాన్ని దాచిపెట్టిందా ఏంటి అనుకుంటూ ఇంకా శృతి గదిలోకి వెళ్ళి శృతి ఆలోచిస్తూ ఉండేసరికి రవి వస్తాడు. ఏమైంది శృతి అని చెప్పాను. కానీ రోహిణికి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడంట, రెండో బిడ్డ కోసం హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళింది అని చెప్పనేసరికి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును నాకు మీనా చెప్పింది అనగానే అదే విషయం బాలుకు చెప్తాడు. ఆలోచిస్తూ ఉండగా బాలు రావడం ఏంటి అనేసరికి
బాలుకి చెప్తాడు. బాలుకి చెప్పడంతో బాలు కాస్త వెళ్ళి మళ్ళీ అదే ఆలోచిస్తూ ఉండగా ఒకరి నుంచి ఒకరికి అలా పాకుతూ ఉంటుంది కదా. ఏంట్రా అలా ఉన్నావు అనగానే, రోహిణికి ఆల్రెడీ బిడ్డ ఉందంట నాన్న, రెండో బిడ్డ కోసము హాస్పిటల్కి వెళ్ళిందంట అని చెప్పనేసరికి, అవునా, ప్రభావతికి విషయం తెలీదా ఏంటి అని చెప్పి ప్రభా అని చెప్పి ప్రభావతిని పిలిచి ప్రభావతిని అడుగుతాడు సత్యం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనగానే, అవునంట, రోహిణికి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడంట. ఆ మాత్రం నీకు తెలియడం లేదా? నువ్వు తెలుసుకోకుండానే మనోజ్ గడికి ఇచ్చి పెళ్లి చేసేసావా ఏంటి అంటూ ఇంకా ప్రభావతిని సత్యం తిట్టేసరికి ప్రభావతి కాస్త రోహిణిని పిలుస్తుంది. రోహిణిని పిలిచేసరికి అందరు కూడా వస్తారు. ఏంటత్తయ్య అని చెప్పనేసరికి ప్రభావతి అందరి ముందు, నీకు బిడ్డ ఉన్నాడంట, రెండో బిడ్డ కోసం హాస్పిటల్కి వెళ్ళావంట, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావా అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉండేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ విషయం వీళ్ళ దాకా ఎలా వచ్చింది, వీళ్ళకెలా తెలిసింది? ఇప్పుడు నాకు బిడ్డ ఉన్నాడన్న విషయం ఇప్పుడు బయట పడిపోతుందా ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఏదో రకంగా బయట పడాలి, ఏదో రకంగా మేనేజ్ చేయాలి అని చెప్పనేసరికి ఇంకా రోహిణి కాస్త ఏడవడం మొదలు పెడుతుంది. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారత్తయ్య అని చెప్పనేసరికి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ, అవునత్తయ్య, నాకు ఆల్రెడీ బిడ్డ ఉండడం కాదు, నాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మిస్గ్యారేజ్ అవ్వడంతో అదే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది, రెండోసారి వచ్చే ప్రెగ్నెన్సీ అయినా నిలబడాలని ట్రీట్మెంట్ కోసం వచ్చాను అని చెప్పి డాక్టర్తో మాట్లాడాను. అది కాస్త సుమతి వేరేలా విన్నట్టుంది అని చెప్పి మాట్లాడేసరికి నాకు తెలుసు ఎలాంటిదేదో జరిగే ఉంటుందని. ఆ సుమతికి ఆ శివగాడికి ఎంతసేపు మన ఇంటి మీదే ఉంటుంది చూపు, ఏ రకంగా ఎవరిని బాధ పెడదామా అని. ఏమైనా తను చెప్పేది నిజమేనంట కదా, పైగా తనకి ప్రెగ్నెన్సీ పోయిందని హాస్పిటల్కి వెళ్ళిందంట. నీకు మీ చెల్లికి వేరే పనేమీ ఉండదా? రోడ్డు మీద పది తిరుగుతూ ఇలాంటివన్నీ పోగేసుకుని వచ్చి ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారా అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అని చెప్పాను కానీ, చూడండి అత్తయ్య, అందరూ కలిసి నన్ను ఎలా అవమానిస్తున్నారో అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉండేసరికి, బాధపడకమ్మా రోహిణి, బాధపడకు, ఈ మీనాకెప్పుడు ఇంతే, తిన్నా దరగదు, ఎవరొకరిని ఏదో ఒకటి అనకపోతే అని చెప్పి రోహిణిని ఓదార్స్తూ ఉంటుంది. అమ్మయ్య గండం నుంచి గట్టెక్కాను అని చెప్పి రోహిణి కాస్త మనసులోనే అనుకుంటుంది. కానీ మీనాకు అనుమానమే, రోహిణికి అసలు మిస్క్యారేజ్ ఎప్పుడైంది, అప్పుడు తను బాధపడిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, ఏంటి రోహిణి, అసలు నీకు మిస్క్యారేజ్ ఎప్పుడయ్యింది, నీకెప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనగాని, నీకు శుభవార్త చెప్దామనుకునే లోపే అలా జరిగింది మనోజ్. ఆ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అసలే నేను ఎంతో బాధపడుతున్నాను, నాతో పాటు నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని నేను నిజాన్ని చెప్పలేదు మనోజ్, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మనోజ్ అని చెప్పి రోహిణి ఏడుస్తుండేసరికి, అసలే పాపం ఆ విషయం బయటికి చెప్పకుండా తనలోనే దాచుకుని ఎంతో బాధపడుంటుంది. ఆ పోనీలే ఆ విషయం మర్చిపోయింది అనుకుంటే ఈ మీనా వల్ల మళ్ళీ ఆ విషయం బయటకు వచ్చింది. పాపం రోహిణి ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి నిజమేనని అందరూ కూడా నమ్మేస్తారు. మీనాకు మాత్రం అనుమానమే, అసలు ఏంటిదంతా, నిజంగా రోహిణి చెప్పేది నిజమేనా, రోహిణికి నిజంగా మిస్క్యారేజ్ అయ్యిందా, రోహిణి ఎప్పుడు అలా లేదే, మరి ఎందుకు ఇదంతానో, ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది, ఇదంతా మోసం చేసినట్టు అనిపిస్తుంది, ఇదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనా కాస్త సుమతి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి, ఏంటక్క ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అనగానే, నువ్వు చెప్పిన విషయమే నేను వెళ్ళి చెప్పాను, కానీ ఇంట్లో వాళ్ళంతా నన్నే తప్పు పడుతున్నారు అనగానే, కాదక్క తను ఆల్రెడీ బిడ్డ పుట్టిందని చెప్పిందంట అని చెప్పాను కానీ, ఏమో సుమతి నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, ఒక్కసారి డాక్టర్ గారితో నేను మాట్లాడతాను, ఆవిడ ఫ్రీగా ఉన్నారేమో అడుగు అనగానే, నువ్వు ఇక్కడే కూర్చోక్క, నేను వెళ్ళి అడిగొస్తాను అని సుమతి కాస్త వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. రమ్మను అనగానే, అక్క డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పనేసరికి వెళ్ళి అడుగుతుంది. మేడం నమస్తే, నిన్న మా తోటికోడలు రోహిణి వచ్చింది కదా,
తనకు ఆల్రెడీ బిడ్డ పుట్టిందని చెప్పిందా లేక ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పిందా అనగానే, లేదమ్మా తనకు ఆల్రెడీ బిడ్డ పుట్టాడు, బిడ్డ కోసం రెండో కానుపు కోసమే ట్రీట్మెంట్ కోసం వచ్చాను అని చెప్పి చాలా డేస్ గ్యాప్ వచ్చింది, సుమారు 8 సంవత్సరాల వరకు గ్యాప్ వచ్చింది అని చెప్పింది. అని చెప్పనేసరికి, మేడం మీరు ఏమనుకోకుండా ఇదే విషయం కొంచెం మా ఇంటికి వచ్చి చెప్పగలరా? మీరు చెప్పిన తర్వాత అదే విషయం నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే నన్నే తప్పు పట్టారు, అందుకనే మీరు కొంచెం ఏమీ అనుకోకుండా ఇంటికొచ్చి చెప్తే మా అక్క పరువు నిలబడుతుంది, మా అక్క అబద్ధం చెప్పిన దానిలా నిలిచిపోకుండా అందరికీ మంచి చేసేదాల్లా ఉంటుంది, ప్లీజ్ డాక్టర్ అని చెప్పనేసరికి, అయితే వెయిట్ చేయండి వస్తాను అని చెప్పాను. కానీ సరేనని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా. ఫోన్ చేసేసరికి, ఏంటి మీనా అని చెప్పాను. కానీ ఎక్కడున్నారు మీరు అని చెప్పనేసరికి, నేను పలానా చోట ఉన్నాను. సరే అర్జెంటుగా బయలుదేరి సుమతి పనిచేసే హాస్పిటల్ దగ్గరికి, పలానా హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పాను. కానీ ఎందుకు మీనా అని చెప్పనేసరికి, ముందు ఇక్కడికి రండి, ఎందుకో ఏంటో నేను చెప్తాను అంటూ ఇంకా మీనాను కాస్త బాలు కాస్త రమ్మనేసరికి బాలు వస్తాడు. మీనా సుమతి బయట ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండేసరికి, ఎందుకు మీనా ఎందుకు రమ్మన్నావు అని చెప్పాను. కానీ ఎందుకా చెప్తాను, మీరు అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి డాక్టర్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అనగానే, దేనికి మీనా అని చెప్పనేసరికి, మీ వదిన రోహిణి లేదు, తను అబద్ధం చెప్పింది, బిడ్డ కడుపుతో ఉన్నాను, కడుపు పోయింది అని కాదు చెప్తా, ఆల్రెడీ మొదట బిడ్డ పుట్టాడు, తను రెండో బిడ్డ కోసం వచ్చాను అని చెప్పింది అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు అనగానే, అదేంటి మరి పార్లలమ్మ అలా చెప్పింది అనగానే, అందుకే అత్తయ్య నన్ను మందలించారు కదా, నేను లేనిపోని విషయాలన్నీ చెప్తూ ఉంటానని, ఇప్పుడు ఈ విషయం నిరూపించుకోవాలి, అందుకోసమని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అనగానే, ఎక్కడా డాక్టర్ ఎక్కడా అనగానే, వస్తాను వెయిట్ చేయమన్నారు అని చెప్పనేసరికి, బాలు మీనా అందరూ కూడా అక్కడ ఉంటారు. సుమతి అని చెప్పనేసరికి సుమతి పిలుస్తారు. సుమతిని పిలిచేసరికి, పేషెంట్లు చూసుకో సుమతి అంటూ మందలించడంతో, లేదు మేడం ఈ టెన్షన్లో ఉన్నాను, నేను చూసుకుంటాను మేడం అనగానే, ఒక 2 పేషెంట్లు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాము అనేసరికి, సరే మేడం అని 2 పేషెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పద వెళ్దామనగానే కారు వస్తుంది. కారు వచ్చేసరికి సరే బయలుదేరతారు. బయలుదేరి ఇంటికి వెళ్తూనే రవిని, శృతిని, మనోజ్ని, రోహిణిని అందరినీ ఇంటికి రమ్మని చెప్తారు. అందరూ వాళ్ళు పనులు పెండింగ్ పెట్టుకుని ఆపుకొని వస్తారు. వచ్చేసరికి ఇంకా ఎందుకు రమ్మన్నారు అనగానే, మాకేం తెలుసు బాలుయే రమ్మన్నాడు అని చెప్పి సత్యం అంటాడు. అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఎవరొచ్చారు అనుకుంటూ ఉండగా ఇంకా ఆల్రెడీ ఇంకా డాక్టర్ లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా రోహిణి డాక్టర్ని చూసి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి, ఎవరు ఈవిడా అని చెప్పాను. కానీ ఈవిడి మా హాస్పిటల్లో డాక్టరు అని చెప్పాను. కానీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మా రోహిణి మీద లేనిపోని నిందలు మోపిన నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటూ ప్రభావతి అనేసరికి, చూడండి అత్తయ్య, మేమేమీ నింద వేయలేదు, అందుకే తను ఏం చెప్పిందో ఏంటో డాక్టర్కి తెలుసు కదా, అందుకే డాక్టర్ని తీసుకొచ్చాము. చెప్పండి డాక్టర్, అసలు ఏం జరిగింది చెప్పండి అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి మా హాస్పిటల్కి వచ్చింది అని చెప్పనేసరికి, వచ్చింది, తన మొదటి బిడ్డ తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చింది పోయిందని చెప్పిందా అనగానే, నో తను మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని నాకు చెప్పలేదు, ఆల్రెడీ నాకు ఒక బిడ్డ ఉన్నాడు, రెండో బిడ్డ కోసం హాస్పిటల్కి వచ్చాను అని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరు చెప్పేది నిజమా అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం మాకే ఉంది మేడం, మేమేమన్నా అబద్ధాలు చెప్తామా, మేము ఒక డాక్టర్ హోదాలో ఉన్నాము, అబద్ధం చెప్తుంది మీ కోడలనుకుంటా, కావాలంటే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి చెకప్ చేయించుకోండి, లేదు నేను అబద్ధం చెప్పాను అన్న విషయం బయటపడితే మాత్రం మీరు ఏ శిక్ష విధించినా నాకు ఓకే అంటూ మాట్లాడేసరికి, అది కాదు మేడం అని చెప్పాను. కానీ చూడండి మేడం, తనకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, అది ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలీదు, చాలా సంవత్సరాలు గ్యాప్ కూడా వచ్చిందని చెప్పింది, సుమారు 8 years అయింది, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది, మీతో ఇలా మిస్గ్యారేజీ అని చెప్పింది, ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోండి, తనకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు అనేది చెప్పింది, అది మీరు తెలుసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పేసేసరికి
పద సుమతి అని చెప్పాను కానీ బాలు కాస్త వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి వస్తాడు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, రోహిణికి ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు, ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలియదు కానీ బిడ్డ ఉన్నాడని చెప్పింది. ఇప్పుడు అడగండి రోహిణిని, ఏమని అడుగుతారో ఏం చెప్తుందో అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఏంటమ్మా రోహిణి, నీకు ఆల్రెడీ పెళ్లి జరిగిందా, లేక నువ్వేమన్నా తప్పుడు పని చేస్తే బిడ్డని కన్నావా? ఒక బిడ్డ ఉన్నాడు, రెండో బిడ్డ కోసం వచ్చాము అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు తప్పుడు పని చేసావా ఏంటి ప్రభా? పెళ్లి చేసే ముందు వెనక ముందు చూసుకునే పని లేదా? ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తే ఇలానే ఉంటుంది. శృతి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, మీనా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసు. ఎటొచ్చి రోహిణి వాళ్ళ పుట్టింటి తరపు నుంచి ఎవరూ రాలేదు. వాళ్ళ నాన్న అక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటూ ఏదో చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు వచ్చి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది. అసలు ఏంటిదంతా? తను చెప్పేవన్నీ అబద్ధాలేనా? తనకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు అంటే తనకు ముందే పెళ్లి జరిగిందా? అసలేంటిదంతా ప్రభా అని చెప్పనేసరికి, చెప్పు రోహిణి, మీ మామయ్య గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది? నువ్వు సమాధానం చెప్పాలి కదా. అసలేంటిదంతా? నీకు ఆల్రెడీ ముందే పెళ్లి జరిగిందా, లేక పెళ్లి జరిగకుండానే నువ్వు తల్లివయ్యావా? నువ్వు మాకెందుకు అబద్ధాలు చెప్పావు? నేను అడిగితే ఎంత పెద్ద అబద్ధం చెప్పావు. ముందు కడుపు పోయింది, రెండోసారి కడుపు నిలబడాలని హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్తావా? నీకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడనేమో డాక్టర్ చెప్తున్నారు. నేను ఇదంతా నమ్మాలి అంటే నిన్ను మరొక చోటకి తీసుకువెళ్ళాలి పద అని చెప్పి కామాక్షికి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి కామాక్షి కూడా ఉండడం, కామాక్షికి తెలియడంతో అబద్ధం ఎందుకు చెప్తారు వాళ్ళు? ఇంకా ప్రభావతి ఎదురుగుండానే రోహిణిని చెకప్ చేసి తనకి ఆల్రెడీ బిడ్డ ఉన్నాడా లేడా అని చెప్పనేసరికి ఆల్రెడీ తనకు బిడ్డ ఉన్నాడు, స్టెచ్ మార్క్స్ కనిపిస్తున్నాయి, ఆపరేషన్ చేసే బిడ్డను తీశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి షాకు తగులుతుంది. ఇంటి దగ్గర చెప్పింది నిజమేనన్న మాట అని చెప్పి వెంటనే ప్రభావతి అక్కడే రోహిణిని వదిలేసి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఏంటి ప్రభా, రోహిణిని తీసుకుని వెళ్ళావు, ఇంతకీ చెకప్ చేశారా, ఏం చెప్పారు? తనకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడని చెప్పారా లేరని చెప్పారా అని చెప్పనేసరికి మనం మోసపోయామండి అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటి నువ్వు అనేది అనగానే అవునండి, నిజంగా నేను వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రోహిణికి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, నేనే తెలుసుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పనేసరికి అంటే వాళ్ళు చెప్పింది నిజమేనన్నమాట. నువ్వు వాళ్ళ మీద తప్పు అని చెప్పి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళని నువ్వు ఎంతగానో అవమానించావు. వాళ్ళు చెప్పిందే నిజం. రోహిణికి ఆల్రెడీ కొడుకున్నాడు, ఆ విషయాన్ని దాచిపెట్టింది. ఎంత మోసం, ఎంత కుట్ర. ఏంట్రా మనోజ్, నీకైనా తెలియలేదా, నీకైనా చెప్పలేదా అనగానే నాకేం తెలియదు నాన్న, నాకేం చెప్పలేదు రోహిణి అని చెప్పాను. కానీ ఏం చెప్తుందిలే, మీ అమ్మే మోసపోయింది, నువ్వు మోసపోవడంలో తప్పేముంది అంటూ మాట్లాడేసరికి చెప్పు రోహిణి, అసలు ఏంటిదంతా? నీకు కొడుకే ఉంటే కొడుకు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీకు రెండో పెళ్లి చేసుకున్నావా నా కొడుకుని అని చెప్పాను. కానీ అది కాదు అత్తయ్య అని చెప్పాను. కానీ చెప్పు, నా కొడుకుని రెండో పెళ్లి చేసుకున్నావా అంటే మమ్మల్ని మా కొడుకుని మోసం చేసావా అనగానే నేను ఎవరిని కావాలని మోసం చేయలేదు అత్తయ్య, నా జీవితం ఇలా తగలబడింది అనేసరికి నీ జీవితం ఎలా ఉంటే మాకెందుకు, నువ్వు మమ్మల్ని మోసం చేశావు, నా కొడుకుని నన్ను విపరీతంగా మోసం చేశావు, అయినా మేము నీకు ఏం అన్యాయం చేశాము? పెళ్ళయినప్పటి నుంచి నీకు ఎంతగానో సపోర్ట్ చేశాను, అలాంటిది ఇప్పుడు నన్ను ఇంత మోసం చేస్తావా? ఈ రకంగా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అయినా నువ్వు నీ పేరెంట్స్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ రాకుండానే పెళ్లి చేసుకున్నప్పుడే నేను అనుమానించి అవమానించాల్సింది, కానీ అప్పుడు పట్టించుకోలేదు. నా కొడుకు మీద పిచ్చి ప్రేమతో వాడికి పెళ్లి చేయాలన్న ఆతృతలో మలేషియా నుంచి వచ్చావు అనగానే నిజమని నమ్మేశాను. ఇప్పుడు కొడుకున్నాడు అంటున్నావు, నిజంగానే మీది మలేషియానా లేక అది కూడా అబద్ధమేనా? నాకెందుకో అది కూడా అబద్ధమేనని అనుమానంగా ఉంది. నువ్వు వీలైనంత వరకు మీ నాన్నని తీసుకుని ఇంటికి రా, లేదంటే నువ్వు ఇంటికి రావద్దు. నీకు అసలు కొడుకు విషయం ఏంటో నాకు తేలాలి.
నీకు పెళ్ళయిందా లేక కొడుకున్నాడా, ఏమైంది, ఏం జరిగింది, మొత్తం విషయం మాత్రం క్లియర్గా తెలియకపోతే మాత్రం నేను ఇంట్లో కడుగు పెట్టనివ్వను అనగానే మనోజ్ అనగానే వాడు ఏమీ చేయలేడు, కావాలంటే వాడిని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తాను, వాడితో పాటు నువ్వు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పాను. కానీ చూడు రోహిణి, నువ్వేం చెప్పినా నేను వినను అని చెప్పాను కదా. వినే స్టేజ్లో నేను లేను, చెప్పే స్టేజ్లో నువ్వు లేవు. నాకు మీ నాన్నని తీసుకురావాలి, ఈ బిడ్డ సంగతి ఏంటో తేలాలి, నిజం కావాలి, ఇది తెలిసేంత వరకు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ ప్రభావతి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.